పెద్దలు పత్రికా విలేకరులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారం. నా పేరు ఎడగ నారాయణ, ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా రేపు 16వ తారీఖున సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా జాతీయ బంధుకు, సమ్మెకు, బంధుకు, గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కిసాన్ సెల్ అండ్ మరి ఐఎన్టీయూసీ నేతృత్వంలో మిగతా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, రైతు సంఘాల ప్రతినిధులతో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ భారతదేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16వ తారీఖున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా భారీ ఎత్తున రేపు జరగబోయే బంద్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఈ మధ్య సంతోషకరమైన విషయాలలో ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 280 కోట్లు ఇవ్వడం వల్ల కూడా మన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి, మన సోనియా గాంధీ గారి గవర్నమెంట్కి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో కార్మికులు కూడా ఎలాంటి మరి వివక్ష గురి కాలేదు. ఆటో కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం మేనిఫెస్టోలో ప్రకటించిన 12,000 యొక్క దాన్ని కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఈ యొక్క దేశంలో ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చి కనీసం కార్మిక యూనియన్ కూడా పెట్టడానికి అవకాశం లేకుండా చేసిన నరేంద్ర మోడీని గద్దెదించడానికి 24 ఎలక్షన్లో అతన్ని సాగనపడానికి ఈ యొక్క రేపు జరగబోయే గ్రామీణ బందే తార్కాణం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఎంఈఎస్ కంపెనీ కానీ, ఐఎన్టీయూసీ అనుబంధంగా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అన్ని కంపెనీలలో కూడా బంద్ పాటించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కార్మికులు ముందుకు రావాలని కోరుకుంటూ మరి హైదరాబాద్ పట్టణంలో కూడా రేపు జరగబోయే ఇందిరా పార్క్ ముందు జరగబోయే ధర్నాలో భారీ ఎత్తున ఐఎన్టీయూసీ అనుబంధ కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సవినయంగా మీ ద్వారా వేడుకుంటున్నాను.